జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తుండగా ఆయన అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్పై దాడి చేశారంటూ ఆయన పిఏ సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీఓ, కరీంనగర్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద 3 కేసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. ఇక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ప్రాంతంలో ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలించారు. చాలాసేపు ఆయన ఎక్కడున్నది బయటకు చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాలతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మరోవైపు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి కరీంనగర్ తరలించారు. రాత్రి 2 కేసుల్లో అరెస్ట్ అయినట్టుగా చెప్పారు. దీనికి సంబంధించి మరింత సమాచారం కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా కరెస్పాండెంట్ రమణ మనకి మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రమణ, నిన్న అర్ధరాత్రి కూడా అరెస్ట్ చేశారని వెల్లడించారు. 2 కేసుల్లో అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు బీఆర్ఎస్ లీగల్ టీం కూడా దీనిపైన ఘాటుగా రెస్పాండ్ అవుతుంది. పూర్తి సమాచారం ఏంటి? కార్తిక్, అంటే నిన్న రాత్రి నుంచి కూడా మనం చూస్తే ఒక హైడ్రామా, ఒక హై అలర్ట్ మన కరీంనగర్లో కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా నిన్న దాదాపు అంటే అర్ధరాత్రి దాటాక 2:30 వరకు, మబ్బున వరకు 3 వరకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు వాళ్ళంతా ఉండేది. అయితే నైటే కౌశిక్ రెడ్డిని కొంచెం తరలిస్తారు. 3 టౌన్కు వ్యూహాత్మకంగా 3 టౌన్కు తీసుకొచ్చారు. ఆ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మొదట తీసుకొచ్చి అక్కడి నుంచి 3 టౌన్కు తీసుకొచ్చారు. అయితే 1 టౌన్కు తీసుకొస్తారని చెప్పేసి అక్కడ ఒక హై అలర్ట్ మనం చూసాము. ఆ క్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కూడా నిరసనకు దిగారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా కౌశిక్ రెడ్డికి మద్దతుగా కరీంనగర్కు చేరుకుంటున్న వాళ్ళందరినీ కూడా నిన్న మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ల పర్వం కొనసాగింది. అయితే మన ప్రస్తుతం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డి ఉన్నాడు. ఆయన కోసం నేను రాత్రి బెడ్ తెప్పించారు. ఇక్కడే పడుకున్నాడు. ఈ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. రాత్రి నిన్న అర్ధరాత్రి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్దనైతే ఒక గట్టి బందోబస్తు మనకు ఏర్పడుతుంది. మరొక వైపు మనం చూస్తే కనుక కౌశిక్ రెడ్డిని ఈరోజు ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే మనకు బీఆర్ఎస్ నేతలు చెప్పిన దాని ప్రకారం చూస్తే కనుక ఒకసారి కార్తీక్ 2 కేసుల్లో ప్రధానంగా అరెస్టు చూపించారు. రాత్రి 1 గంటకు అరెస్టు చూపించినట్టుగా కూడా వీళ్ళు బీఆర్ఎస్ లీగల్ టీం చెప్పిన పరిస్థితి. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఆయన అడ్వకేటు, వాళ్ళ బీఆర్ఎస్ లీగల్ టీంలో భాగంగా ఆయన కూడా వచ్చిన పరిస్థితి. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం అయితే 2 కేసులు ప్రధానంగా ఆర్డీఓ మహేశ్వరి ఒక
ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో 31, 32 రెండు క్రైమ్స్ కింద అరెస్ట్ చేసినట్టుగా వెల్లడించినట్టు చెప్తారు. ముఖ్యంగా ఈ రెండు కేసుల్లో కూడా అంటే 41 సిఆర్పిసికి విరుద్ధంగా రిమాండ్ చేయాలనే ఉద్దేశం అందులో కనిపించిందని చెప్పేసి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే మనం గమనించాం. మొత్తంగా చూస్తే అంటే రెండు కేసుల్లో కూడా అన్ని బెయిలబులే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 100% కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. ఆ కేసులకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే కనుక 132, 152 సబ్సెక్షన్ 2తో పాటు 352, 292 సెక్షన్ల కింద ఒక కేసు, భారతీయ న్యాయ సంహిత కింద మరొక కేసు 32 క్రైమ్ కింద 121, 132 ఈ సెక్షన్ల కింద పెట్టినట్టుగా కూడా చెప్పారు. మొత్తంగా కనుక ఈ రెండు కేసుల్లో కూడా బెయిలబుల్ ఖచ్చితంగా బెయిల్ వస్తుందనే ఒక గ్యారంటీతోనైతే బీఆర్ఎస్ నేతలు అన్నారు. మొత్తంగా ఈరోజు కూడా ఈ ఉద్రిక్తత ఈ హై అలర్ట్ అయితే మనకు కరీంనగర్లో కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ రమణ. చెప్పాలి కౌశిక్ రెడ్డి గారిని ఎక్కడ పెట్టారో వెంటనే జై తెలంగాణ.